మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మందపల్లి క్షేత్రం అని రాసింది ఒక బ్యానర్ మీద. ఇదిగోండి మందపల్లి శివాలయానికి సంబంధించి మందపల్లి శనేశ్వర స్వామివారి గుడికి సంబంధించి ఆర్చ్ అన్నమాట ఇది. ఇవన్నీ ఇక్కడ ఒక బ్యానర్ రాసింది చూడండి. అలాగే ఈ గుడికి సంబంధించిన చరిత్ర అనేది స్కంద పురాణంలో చెప్పబడిందంటండి. స్కంద పురాణం నుండి మనం అయితే ఈ గుడికి సంబంధించిన చరిత్ర అనేది తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మందపల్లి అనే ఒక గ్రామంలో ఉన్నానండి. ఈ మందపల్లి అనే గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలానికి చెందిందండి. నేను ఈ మందపల్లి అనే గ్రామంలోని మందపల్లి క్షేత్రంలో ఉన్నానండి. మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాను. అంటే మందేశ్వర స్వామి అంటే ఎవరో కాదండి, శనీశ్వర స్వామివారి. ఇది ఈ ఆలయం అనేది చాలా ఫేమస్ అనమాట. మీరు నా వెనక చూడొచ్చు, ఇదేనండి ఆలయం. ఎదురు కొంచెం నాయిస్ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తున్నాను అనమాట. చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ అనేది. ఈ శివాలయం వచ్చేసి శనీశ్వర స్వామివారి టెంపుల్ అనమాట ఇది. ఈ శనీశ్వర స్వామివారి ఆలయానికి చాలామంది శనివారాలు 9 శనివారాలు వస్తారండి, తైలాభిషేకం చేయించుకుంటారంట. అలాగే కొంతమంది శని దోషం ఉన్నవాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి తైలాభిషేకం చేయించుకొని ఆ శని పూజ అనేది చేయించుకుంటే వాళ్ళకున్న శని దోషాలు అవి పోతాయని ఇక్కడ ఈ స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ శనీశ్వర స్వామివారి చరిత్రలో చెప్పబడింది అనమాట. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి మొత్తం అంతా కూడా నేను చరిత్ర అనేది మీకు చెప్తానండి. ముందుగా ఈ ఆలయం అంతా కూడా తిరిగి ఏ విధంగా ఉందో మొత్తం చూద్దామండి. లోపల దర్శనం కూడా చేసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి రావులపాలెం టు కొత్తపేట రోడ్డు అనమాట. ఇవ్వండి, ఇలాగే అయినవిల్లి కూడా వెళ్ళిపోవచ్చు, అయినవిల్లి వినాయకుడి గుడికి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మందపల్లి క్షేత్రం అని రాసింది ఒక బ్యానర్ మీద. ఇదిగోండి మందపల్లి శివాలయానికి సంబంధించి మందపల్లి శనేశ్వర స్వామివారి గుడికి సంబంధించి ఆర్చ్ అనమాట ఇది. ఈ ఆర్చ్ లోపల నుంచి అయితే మనం గుడికి చేరుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఒక బ్యానర్ రాసింది చూడండి. అలాగే ఈ గుడికి సంబంధించిన చరిత్ర అనేది స్కంద పురాణంలో చెప్పబడిందంటండి. స్కంద పురాణం నుండి మనం అయితే ఈ గుడికి సంబంధించిన చరిత్ర అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్దాం, గుడి లోపలికి వెళ్దాం ఒకసారి, అక్కడ ఏ విధంగా ఉందో చూద్దామండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్ స్టాప్ అని ఉంది మందపల్లి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఏనుగు మహల్ అని ఉందండి. ఈ ఊరి పేరు వచ్చేసి ఏనుగు మహల్ అనమాట. ఇక్కడ నుండి మొత్తం ఇదంతా కూడా మందపల్లి అనమాట. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్దాం. మీకు స్టార్టింగ్లో ఆర్చి చూపించాను కదండి, అదే ఆర్చి వైపు నుంచి ఇలాగ వంతెనెక్కి ఇలా కిందకి దిగితే ఇక్కడ ఒక అభయాంజనేయ స్వామివారి గుడి కూడా ఉందండి. మీరు చూడొచ్చు, అభయాంజనేయ స్వామివారి గుడి అనమాట. అలాగే ఈ మందపల్లి క్షేత్రానికి శని పూజ అంటే శనేశ్వర స్వామివారికి తైలాభిషేకం చేయించుకున్న వాళ్ళు ఇక్కడే వాళ్ళ బట్టలు ఉంటాయి కదండి, వాళ్ళు కట్టుబట్టలతో వస్తారు. ఆ కట్టుబట్టలు వాళ్ళ ఒంటి మీద ఉన్న ఏ బట్టలు కూడా ఇక్కడ ఉంచరు అనమాట. మొత్తం అన్నీ కూడా ఇక్కడ వదిలేసి కాలువలో స్నానం చేస్తారనమాట. స్నానం చేసి వెళ్ళిపోతారు. ఇంకా చూడొచ్చు మీరు. ఇప్పుడు అటువైపు వెళ్తే గుడికి వెళ్ళొచ్చు అనమాట. వెళ్దాం. ఇదిగోండి, మీకు ఆర్చ్ దగ్గర నుంచి చూపించాను కదండి, అలాగా ఆ వంతెన దాటేసి వస్తే ఇలా లోపలికి వెళ్ళొచ్చండి. ఇదిగోండి గుడి వరకు వెళ్ళే మార్గం, గుడి దగ్గరికి వెళ్ళే మార్గం అనమాట ఇది. ఈ రోడ్లో వెళ్ళాలి, మీరు చూడొచ్చు. ప్రస్తుతం మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఒకసారి చూడండి, ఇదేనండి మందేశ్వర స్వామివారి గుడి, మందపల్లి శనీశ్వర స్వామివారి గుడి అనమాట. చూడండి, ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో చూద్దామండి.
గుడి అయితే చాలా బాగుందండి. మీరు వరుసగా చూడొచ్చండి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మందేశ్వర స్వామివారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి పార్వతీ అమ్మవారు. ఇక్కడ చూడండి బ్రహ్మేశ్వర స్వామివారు అనమాట. అక్కడ వచ్చేసి నాగేశ్వర స్వామివారు. ఇదంతా గుడి కాంపౌండ్ అనమాట. ఈ గుడి కాంపౌండ్లో వచ్చేసి చాలా హోమాలు అవి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక హోమం జరుగుతుంది చూడండి. శని దోషాలు అలాంటివి ఉన్నవాళ్ళు ఇక్కడ పూజ చేయించుకుంటారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామివారి ఆలయం అనమాట. ఈయన మందేశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడు అనమాట. చూడండి గుడి లోపలంతా ఈ విధంగా ఉంది. అలాగే మీరు ఇక్కడ ఒకటి చూడొచ్చండి. ఈ గుడికి ఇక్కడ మొత్తం 4 గుళ్ళు ఉన్నాయండి. 4 ఆలయాలకి సంబంధించి చరిత్ర అనేది ఉందండి. చూడండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్న మందేశ్వర స్వామివారిని శనీశ్వరుడు అంటే శనిదేవుడు ప్రతిష్ఠించారంటండి. ఇక్కడ శివలింగాన్ని, ఈ ఆలయంలో యొక్క శివలింగాన్ని అనమాట. ఇది చూడొచ్చండి. ఈ శివలింగాన్ని శనిదేవుడు ప్రతిష్ఠించారంటండి. అందుకని ఈయన్ని శనీశ్వర స్వామి అని అంటారనమాట. ఇక్కడ హోమాలు కూడా జరుగుతున్నాయి చూడండి. అలాగే ఇప్పుడు పార్వతీ అమ్మవారు ఉన్నారు కదండి. ఎక్కడైనా కూడా శివలింగం పక్కనే అంటే శివుడి పక్కనే పార్వతీ అమ్మవారు కూడా ఉంటారు. ఆవిడకి సంబంధించిన గుడి అండి ఇది. మీరు చూడొచ్చు అక్కడ ఉన్నవారు పార్వతీ అమ్మవారు అనమాట. అలాగే ఇంకొకటి ఇక్కడ బ్రహ్మేశ్వర స్వామివారు ఉన్నారండి. ఈయన బ్రహ్మదేవుని చేత ప్రతిష్ఠించబడ్డారండి. ఇక్కడ విగ్రహం వచ్చేసి బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠించబడింది ఈ శివలింగం. అందుకని బ్రహ్మేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఉమా నాగేశ్వర స్వామి వారండి ఈయన. ఇప్పుడు ఈయన చరిత్ర చూద్దాం ఏంటో. ఇదిగోండి, అష్టమహానాగులలో ఒకరైన కర్కోటకుడు ఇచ్చట తపస్సు చేసును. అష్టమహానాగులలో ఒకరైన కర్కోటకుడు ఇక్కడ తపస్సు చేశారంటండి, పూర్తి చేశారంట. ఆయన తపస్సు పూర్తి చేసిన తర్వాత సర్పాకార స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేశారంట. ఆయన్నే నాగేశ్వర స్వామి అని పిలుస్తున్నారంటండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చండి స్వామివారికి తైలాభిషేకం అనేది జరుగుతుంది. ఇలాగా ప్రతి శనివారం కూడా తైలాభిషేకం అనేది చేస్తారనమాట స్వామివారికి. అలాగే ఇప్పటి వరకు కూడా మీరు గుడి లోపల చూసారు కదండి ఏ విధంగా ఉందో. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం అనేది. చూసారండి
అలాగే మీరు ఎవరైనా కూడాని ఈ ఆలయంలోని తైలాభిషేకం అనేది చేయించుకోవచ్చండి. కొంతమందికి శని దోషాలు అవి ఉంటాయి కదండి, అవి పోగొట్టుకోవడం కోసం ఇక్కడ తైలాభిషేకం అనేది ప్రతి వారం అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి, ఆ విధంగా నిర్వహిస్తారనమాట. తైలాభిషేకం అనేది చేస్తారు స్వామివారికి. ఎలాంటి శని దోషాలు ఉన్నా కూడా మొత్తం అన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అనమాట. అలాగే ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర కూడా ఇక్కడ ఉంది, చూడండి ఒకసారి. చూసారా, ఇదనమాట చరిత్ర అండి. చాలా పెద్ద చరిత్ర ఉందండి. నేను ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అనేది ఇప్పుడే చూశానండి, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర అంతటిని కూడా నేను వాయిస్ ఓవర్లో చెప్తానండి మీకు అందరికీ కూడా. అది చరిత్ర చాలా అద్భుతంగా అయితే ఉంది, చాలా బాగుంది. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న పుణ్యక్షేత్రం దేశంలోనే అతి అరుదైన క్షేత్రం. ఇదే మందపల్లి శనీశ్వరుని దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం దేశంలో ఉన్న 2 శనీశ్వర ఆలయాలలో ఒకటి. మొదటి క్షేత్రం మహారాష్ట్రలోని శనిసింగనాపూర్లో ఉంది. రెండవది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మందపల్లి అనే గ్రామంలో ఉంది. ఇక ఈ దివ్యమైన క్షేత్రం యొక్క చరిత్రకు వస్తే, పూర్వం కొన్ని యుగాల క్రితం ఈ మందపల్లి ప్రాంతమంతా ఒక అటవీ ప్రాంతంగా ఉండేది. ఈ అరణ్య ప్రాంతంలో కొంతమంది మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో అశ్వత్థ, పిప్పలద అనే 2 రాక్షసులు మునుల తపస్సుకి భంగం కలిగించి వారిని సంహరించి తింటూ ఉండేవారు. అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే శివుని తపస్సులో నిమగ్నమై ఉన్న శనీశ్వరుడికి మొరపెట్టుకున్నారు. వారి మొర ఆలకించిన మందుడు ఆ రాక్షసులు 2 సంహరించాడు. ఆ రాక్షస సంహారం అనంతరం అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మ హత్యా పాదుకాన్ని నివారించుకునేందుకు ఈ మందపల్లి గ్రామంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు మందుడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం శనీశ్వరాలయంగా ప్రసిద్ధిగాంచింది. సూర్యపుత్రుడు శనిదేవుని చేత ప్రతిష్ఠించబడిన ఈ శివలింగాన్ని దర్శించి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన వారికి శనిదోషములు తొలగిపోతాయని స్వయంగా ఆ శనిదేవుడే వరం ఇచ్చాడు. అంతేకాదు, సాక్షాత్తు శనిదేవుడి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసింది ఒక్క మందపల్లిలోనే ఉంది. అందువల్ల శనిదేవుని వల్ల కలిగే సమస్త దోషాలు పోవడం కోసం ఈ స్వామివారికి తైలాభిషేకం చేస్తే దోషాలన్నీ నివారించబడతాయని స్కంద పురాణంలో చెప్పబడింది. అంతేకాదు, ఈ స్వామివారి క్షేత్రంలో ఉన్న ఆలయాలన్నీ కూడా దేవతలతో ప్రతిష్ఠించబడినవే. సప్తమాతృకల చేత శ్రీ పార్వతీ అమ్మవారు, బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు బ్రహ్మేశ్వరుడు, అష్టమహానాగులలో ఒకరైన కర్కోటకుడి చేత ప్రతిష్ఠించగాంచిన నాగేశ్వర స్వామి మరియు మందపల్లి శనీశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ వేణుగోపాల స్వామివారిని గౌతమ మహర్షి ప్రతిష్టాపన చేశారు. ఇలా సమస్త దేవీ దేవతలు అంతా కలిసి ప్రతిష్టాపనలు చేసిన మహాశక్తివంతమైన క్షేత్రం ఈ మందపల్లి శ్రీ శనీశ్వర స్వామివారి దివ్యక్షేత్రం. ఇదండి ఈ మహత్తరమైన శనీశ్వర క్షేత్రం యొక్క చరిత్ర. ఈ చరిత్ర అంతా విన్నాక మీకేం అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒకే ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని గొప్ప క్షేత్రాల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, చూడాలనుకున్నా వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.